ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాల లేమిపై ప్రసారం చేసిన 6 టీవీ కథనానికి అధికారులు స్పందించారు. టెస్టులను ఆసుపత్రిలో చేయకుండా బయటికి పంపిస్తున్నారన్న పేషెంట్ల గోడుపై 6 టీవీ ఓ కథనం ప్రసారం చేసింది. వెంటనే స్పందించిన వైద్య శాఖ అధికారులు ఆసుపత్రిని తనిఖీ చేశారు. హాస్పిటల్ వచ్చిన పేషెంట్కు టెస్టులను నిమిత్తం బయటకు పంపకూడదని, ఆసుపత్రిలోనే పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఎమర్జెన్సీ టెస్టులు అన్ని ఇక్కడే చేయాలని, ప్రభుత్వ హాస్పిటల్లో సెకండ్ సాటర్డే సెలవులు లేవని, ఆదివారం కూడా డ్యూటీ చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. హాస్పిటల్కి సంబంధించి కొంతమంది సిబ్బంది ఇక్కడ లేరని ప్రశ్నించగా, వారు ఏదో సమస్యలతో వేరే చోట ఉన్నారని, వారిని కూడా నెల రోజుల్లో ఇక్కడికే రప్పిస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు హాస్పిటల్ ద్వారా పంపించేస్తాం. అది చూపించాను. తప్పకుండా ఇలాంటివి చేయకూడదు, ఆవులు సిటీ అది కూడా గమనించాము. ఏ ఎక్కడికి బయట చేయకూడదు, చేయకూడదు అని హాస్పిటల్ చేయాలి. సెకండ్ సాటర్డే సెలవుల గురించి సాటర్డే గురించి ఒకటి రోజు పాయింట్ ఉన్నాము. సండేస్ కూడా రోజు చేయండి చెప్పారు. ఒక్కో డాక్టర్ ఉండాలి, 99 ఉండాలి. సండే కూడా ఉండాలి. ప్లస్ అప్పటికి కూడా రోజు చేసి చెప్పాను. కాకపోతే మన బ్యాగ్ ఏంటంటే కొంచెం స్పెసిస్ట్ తక్కువ హాస్పిటల్లో. మాకున్న వాళ్ళు ముగ్గురు ఉన్నారు స్పెసిస్టులు. అక్కడ ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, ట్రైనింగ్ ఉన్నారు. సో మనకి ఎన్ఎస్ఎస్ కావాలా, ప్లస్ టెలిమెడిక్స్ కావాలా, సర్జన్ కావాలా. సో గవర్నమెంట్ మెట్టుబడి సో తప్పకుండా ఇది రికమెండ్ చేస్తే అయిపోతాయి ఫ్యూచర్. ఇక్కడ ఉండే ఒక ఫార్మసిస్ట్ ప్రస్తుతం ఇక్కడ ఉండట్లేదు సార్. కాకపోతే శాలరీ ఇక్కడే తీసుకుంటున్నారు. ఎందు నిమిత్తం బయటికి వెళ్ళారు? యాక్చువల్గా వాళ్ళకి సమ్ పేషెంట్ అన్నారు. పేషెంట్ వాళ్ళకి ఫ్యామిలీ పరంగా కావాలని చెప్పి డైరెక్ట్గా ఇచ్చారు చాలా ఎడ్యుకేషన్. సో మేము క్యాన్సిల్ అడిగాము. సో త్వరలో ఇబ్బంది గట్టుపడుతున్నాం. ఈ వీక్లో మ్యాక్సిమం 1 మంత్ తెప్పిస్తాను. తెప్పిస్తే హ్యాపీగా పని కూడా చెప్పుకుంటారు డాక్టర్ గారికి ఒకసారి ఫోన్ చేసి.